వైసీపీ ప్రభుత్వంపై మరోసారి పవన్ పంతులు పేల్చారు. డైనమైట్ల లాంటి డైలాగ్స్ తో విరుచుకుపడ్డారు. కూటమి విజయం చూసి జగన్ భయపడాలని అన్నారు పవన్. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల లెక్కలు తెలుస్తామని అన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చారు పవన్ కళ్యాణ్. జగన్ నిన్ను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నాం. క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందమ్మా, నోట్లోని చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్, కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా తన్ని తగలేయండి. వైసీపీ నాయకులను చెప్తున్నాను, దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. యువతకి చెప్తా ఉన్నాం, ముఖ్యంగా యువతకి, మీరు పోరాట పటిమ లేకపోతే, మీరు ఆలోచించకపోతే 2019 ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి. 2024 5 సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ రోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను 2047 అని. ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న పిల్లలు, వేదిక పైన ఉన్న చిన్న పిల్లలు అందరూ కూడా 2047కి మీరు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ అందరికీ బలమైన ఉద్యోగాలు అవకాశాలు కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం.